అడుగుతున్నాము వైకాపా పార్టీ నాయకులందరినీ, అసెంబ్లీ లోపలకు రావాల్సిన అర్హత ఉన్న వాళ్ళని, అర్హత లేకుండా ఓడిపోయిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద మేము అసెంబ్లీలో రెడీగా ఉన్నాము. మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, అలాగని ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఎందుకు ఈ పథకాన్ని మొదలు పెట్టారు, ఎందుకు ఈ పథకాన్ని అర్ధాంతరంగా ఆపినారు, ఎందుకు ఈ పథకం వల్ల ఎవరికి పేమెంట్ చేశారు బిల్లులు, ఎందుకు ఈ పథకాన్ని ఆపవలసి వచ్చింది, ఎన్ని సమాధానము ఈ యొక్క వైకాపా నాయకులు చెప్పాలా. ఆ యొక్క నాయకులు ఏ కాంట్రాక్టర్ కి ఆ వర్క్ కట్టబెట్టారు, ఆయన పేరు కూడా రివీల్ చేయాల్సిన అవసరం. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వైసీపీలో ఉండే కీలకమైన నేతలు చాలామంది ఈ డిబేట్ రోజు 7 o'clockకి ఏవిఎన్ ముందు కూర్చుంటారు. మాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఈ డిబేట్ చూస్తూ ఉంటారు. అసెంబ్లీ రేపటి నుంచి అసలు ఇది ఉంటుంది కదా, ఇవాళ గవర్నర్ ప్రసంగమే కదా. చూడండి, కడప ఎమ్మెల్యే ఆమె బాగా ఛాలెంజ్ చేస్తూ ఉంది మనల్ని, పదండి రేపటి నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద సంగతి ఏంటో చూద్దామని వచ్చారనుకోండి. ఒకవేళ అసెంబ్లీకి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఏం చేస్తారు? మీరు రెడీగా ఉన్నామండి సంపూర్ణ సమాచారంతో. ఈ రోజు వచ్చే ధైర్యం వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. రోజు ఆ భగవంతునికి ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు వైకాపా నాయకులు వస్తారు అసెంబ్లీకి, ఎప్పుడు మమ్మల్ని ఇంకా బాగా పని చేయడానికి వాళ్ళు అటెండ్ అయితేనే మేము ఇంకా 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 పెద్ద ఎత్తున పని చేస్తాము, ప్రజల కోసం ఇంకా పాటుపడతాము, మమ్మల్ని ప్రశ్నిస్తారని భయంతో పరిగెత్తుతామని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. వాళ్ళు మాకు అవకాశమే ఇవ్వట్లేదు, వాళ్ళ ప్రజలకు కూడా ఇవ్వట్లేదు అవకాశం. వాళ్ళు ప్రజలు కూడా చూస్తామన్నారు. ఎప్పుడు ఈ వైకాపా వాళ్ళు 11 మంది అసెంబ్లీలోకి పోతారు, అసెంబ్లీలోకి పోయేసి ఎప్పుడు ప్రశ్నిస్తారు కూటమిలోని సభ్యులని, కూటమిలోని మంత్రులని, ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం గారిని అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ప్రశ్నించడానికి ఏమీ లేదు. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలకు పథకాలు వస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ తో బాబు గారు ఎంతో బాగా సఖ్యతతో ఉంటూ ఫండ్స్ తీసుకొని వస్తున్నారు. ఈ రోజు శరవేగంగా మళ్ళా ఇక్కడి నుంచి 2 దశాబ్దాల వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగనే కూటమిలోని నాయకులు కూడా ప్రతి ఒక్కరు ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతా ఉన్నారు. ఈ రోజు చూస్తే తల్లికి వందనం మీరు చూస్తే ఎంతమంది పిల్లలకి ఇస్తే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు. ఒక్క కడపలోనే ఒక్క కుటుంబంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ మంది పిల్లలు ఉంటారండి. 7 మంది పిల్లలకు ఉంటే 7 మంది పిల్లలకు 13,000 ఇంటూ 7 మందికి ఇచ్చిన ఘనత నేను నా కళ్ళతోనే చూశాను. తల్లుల కళ్ళల్లో ఆనందం చూశాను. అది కూడా నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్పదలుచుకుంటున్నాను. ఎప్పుడో సంక్రాంతికో, పండుగలకో, క్రిస్మస్ కో ఇవ్వలేదండి. ఎప్పుడు స్కూల్ రీఓపెన్ అయిపోతే అప్పుడు పిల్లలకు గాని, పుస్తకాలకు గాని, వాళ్ళ ల్యాప్టాప్లకు గాని, దేనిలకు గాని ఈరోజు ఇస్తూ ఆగస్ట్ లోనే స్కూల్ రీఓపెన్ అయిన వెంటనే ఇవ్వడం గాని, అందులో కార్మికులకి గాని, శానిటేషన్ మున్సిపల్ వర్కర్లకు గాని వాళ్ళలో కల్పించి వాళ్ళకు కూడా ఇచ్చి, అంటే ఎంత పెద్ద మొత్తంలో సాటిస్ఫాక్షన్ లెవెల్ ను పెంచాలా. బీద వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటది. చదవాల ప్రతి ఒక్క పిల్లోళ్ళు. రేపు కాంపిటేటివ్ ఫీల్డ్ లో మా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్కరు ఫుల్ కాంపిటీషన్ లో చదువుల పరంగా ముందుకెళ్లాలా, ఉపాధి పరంగా వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తా ఉంటే ఇక చెప్పడానికి ఏం లేదు. అసెంబ్లీకి వస్తే మనమందరం రెడీగా ఉన్నాం కాబట్టి ఆన్సర్ చెప్పుకునే పరిస్థితి లేదు. ప్లస్ వాళ్ళకి ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసే ఉద్దేశం లేదు. వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు బిజీగా ఉండారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూడా వ్యాపారమేగా వాళ్ళకి, రాజకీయం కూడా వ్యాపారమే కదా. రాజకీయం వ్యాపారం అయ్యాయండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితిలో ఉంది. ఈ రోజు ఎమ్మెల్యేగా ఈ యొక్క ఆర్థిక పరిస్థితి బాలేని ప్రభుత్వాన్ని ఎంత ఎంత అధ్వాన స్థితిలో, దయనీయ స్థితిలో వదిలేసిపోయారంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరము 9 నెలలు కాబోచ్చింది, మొత్తం అన్నిటినీ ఒక గాడిలో పెట్టుకుంటూ వచ్చి ఈ రోజు కరెంటు బిల్లులు కూడా 13 పైసలు తగ్గించే పరిస్థితికి తీసుకొని వచ్చినారు అని అంటే ఇది అచీవ్మెంట్ అండి. ఈ రోజు చెప్పిన పథకాలన్నీ వెళ్తున్నాయి, అలాగనే డెవలప్మెంట్ వెళ్తా ఉంది, అలాగనే ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా